లాస్ట్ సీజన్లో 2.0 కాన్సెప్ట్ పెట్టినప్పుడే అబ్బా భలే బెటర్ రా, ఒకే సీజన్లో రెండుసారి గ్రాండ్ లాంచ్, రెండుసార్లు డిఫరెంట్ డిఫరెంట్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య లొల్లిళ్ళు గొడవలు, తద్వారా చివరిలో టాప్ 5 అబ్బా 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 ఏం మేనేజింగ్ అదిరిపోయింది కదా కాన్సెప్ట్ అనుకున్న టైంలో అదే అదిరిపోయిందనమాట అని అనుకుంటుంటే ఈసారి సీజన్లో మరీ ఇంకా ఈ రేంజ్లో అదిరిపోవడం కాదు, ఏకంగా చెదిరిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మళ్ళీ 2.0 కాన్సెప్ట్ కాకపోతే ఆ 2.0 కాన్సెప్ట్లో రాకపోయే కొత్త కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇప్పుడు హౌస్లో 12 మెంబర్స్ రాబోతున్నారు. బై 12 మెంబర్స్ వీళ్ళు 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 మీరు ఎవరు నాపాలనుకుంటారో ఆ పవర్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక చూసుకొని టాస్క్లు ఆడోరి ఎవరు విన్ అవుతే వాళ్ళకి ఆ ఉన్న 12 మందిలో ఎవరు నాపాలనుకుంటే వాళ్ళని ఆపగలుగుతారు అని చెప్పేస్తారన్నమాట. అదిరిపోయింది కదా టాస్క్. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 12 మందిలో ఆ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరితోనైతే వామ్మో వీళ్ళు పెద్ద రచరచ చేస్తారు, ఫిజికల్గా ఈ కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈయన వస్తే ఇంకేమైనా ఉందా అవుట్ అయిపోతాను నేనని, అండ్ ఈ కంటెస్టెంట్ అయితే నా ఫ్రెండ్షిప్ బాగుందిరా, బయట చాలా బాగా తెలుసు నాకు, సో ఈ కంటెస్టెంట్ అయితే నేను రప్పిద్దాం, ఈ కంటెస్టెంట్ నన్ను బయట ఒకసారి కొట్టాడు రా, లేకపోతే చాలా తిట్టాడు, నన్ను అవమానించాడు, డామినేట్ చేస్తుంటాడు, సో వీడిని నాపుతాం అంటూ ఈ రకాలుగా ఇన్ని రకాలుగా రచ్చరచ్చ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి కంటెస్టెంట్స్కి ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ని మనసులో పెట్టుకుని బయట వాళ్ళతో ఉన్న డిస్టర్బెన్స్ని పెట్టుకుని, లేకపోతే బయట వాళ్ళతో ఉన్న రిలేషన్ని మనసులో పెట్టుకుని ఈ విధంగానే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నాకు తెలిసి బిగ్ బాస్ అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారా లేదా అని నా డౌట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కంటెస్టెంట్స్ని చూపెట్టేటట్టు అయితే గ్రాండ్ లాంచ్లో ఎవరెవరు రాబోతున్నారని ఆడియన్స్కి అందరికీ తెలిసిపోతారు కదా, అందరికీ తెలిసిపోయినప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ ఏముంటుంది 2.0 మంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది కంటెస్టెంట్స్ని ఆడియన్స్కి చూపించకుండా వాళ్ళని మాత్రమే చూపెట్టే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారేమో, వాళ్ళకి మాత్రమే కనబడే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో ప్రోమో చూసినప్పుడు అయితే నాకు అదే అనిపించింది. 12 మంది వైల్డ్ కార్డ్స్ అనేవి రాబోతున్నారు. 12 మందికి 12 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నప్పుడు 12 టాస్కులు పెట్టి ఈ మిగిలిన అసలు మామూలుగా నామినేషన్స్ అనేవి ప్రతిసారి 2 days జరిగేవి, ఈ వీక్ మాత్రం 1 day మాత్రం ఎందుకు జరిగింది, ఎందుకంటే ఇన్ని టాస్కులు ఉన్నాయి కాబట్టి. అఫ్కోర్స్ లాస్ట్ వీక్ కూడా 1 day జరిగింది అనుకోండి, అది వేరే విషయం. కానీ సో ఈ వీక్ 1 day జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టాస్కులు పెట్టాలి. ఆల్రెడీ 12 మంది అంటే 12 టాస్కులు పెడితే ఈ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 daysలో ఉన్న ఈ టైంలో 12 టాస్కులు పెట్టేసి కంప్లీట్ చేసేసి తద్వారా ఆ 12 టాస్కుల్లోంచి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ని వాళ్ళు ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓవరాల్ కాన్సెప్ట్ కోసం నామినేషన్స్ అనేవి 1 dayలోనే ముగించేశారన్నమాట, ఫట్ 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 మంది. సో ఈ వారం ఎలిమినేషన్స్కి పెద్ద ప్రియారిటీ ఇవ్వకుండా వీటికి ఎక్కువ ప్రియారిటీ, కాన్సెప్ట్ ఎక్కువ ప్రియారిటీ అయితే ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో లెక్క ప్రకారంగా చూసుకుంటే ఈ 2.0 కాన్సెప్ట్లో 12 మంది రాబోతున్నారు. అది October 5th అన్నట్టుగా ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, బట్ టాక్ ప్రకారంగా అయితే October 5th కంటే కూడా నెక్స్ట్ వీక్ ఇమీడియట్గా దసరా అయితే ఉంది. నెక్స్ట్ వీకెండ్లో సాటర్డే సండేలో. సో ఆ సాటర్డే సండే అంటే 12th వస్తుంది. 12th రోజు ఆ దసరా హంగామాలో ఇది కూడా పెడితే ఆ లాంచ్ అనేది ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్తో బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఎగ్జాక్ట్గా 12th అని ఫిక్స్ అవ్వకపోయినా కూడా 12th అయితే చాలా బాగుంటుంది. దసరా ఈవెంట్లో కొత్త వాళ్ళు వస్తుంటే సరదా అనేది పెరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. అలా కాకుండా 5th రోజే పెట్టేసి 12th రోజు మొత్తం పాత కొత్త అందరితో కలిపి దసరా ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ ప్లాన్తో కూడా ఉన్నారన్నమాట. ఈ రెండిట్లో ఏది ఓకే అవుతుందని యాజ్ ఆఫ్ నౌ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా కూడా ప్రస్తుతానికైతే ఈ థాట్తో అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి టోటల్గా యాజ్ ఆఫ్ నౌ ఇందాక ప్రోమో చూసుకుంటే వీళ్ళు సీత వాళ్ళు, మన నబీల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కదా, అసలు ఆ క్లాన్లోకి ఒక్కరు కూడా వెళ్దాం అనుకోలేదు. చూసారు, అందరూ ఇదే క్లాన్లోకి వద్దాం అనుకున్నారు, ఇదే క్లాన్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపెట్టారు అన్నట్టుగా సీత బాగా అలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే అందరూ నా క్లాన్లోకి వద్దాం అనుకున్నారు, అంటే నేను ఎంత గ్రేటో అనే ఫీలింగ్లో ఆమె ఏదో ఉన్నట్టుంది. బట్ ఆమె మీద ఫీలింగ్తో ఆమె చీఫ్ అయితే బాగా చేస్తుంది అని కాదు కదా ఎవరు ఆయన ఆమె క్లాన్లోకి వెళ్ళాలనుకునేది. కేవలం సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడతారు, మొత్తం వాళ్ళ డామినేషన్ ఉంటుంది, వాళ్ళ ముందు మాకెందుకు రానా ఆయన ఇదంతా రచ్చ అనే ఉద్దేశంతో వాళ్ళ క్లాన్లోకి వెళ్ళడం ఇష్టం లేక మిగిలిన ఈ క్లాన్లోకి వద్దాం అనుకున్నారు తప్ప సీత ఏదో పొడి చేస్తుంది ఇంకేదో చేసేస్తుంది అన్నట్టుగా అయితే కాదు. అది ఫస్ట్ సీత తెలుసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ సీత కూడా ఎలాగో ఆ ముగ్గురి మీద ఇదే అసహ్యం అనేది ఉంది కాబట్టి సోనియా జోలికి వెళ్ళొద్దురా బాబు అంటూ ఆ ఫీలింగ్ అయితే ఉంది కాబట్టి ఆమెకు కూడా ఇప్పుడు హ్యాపీనే. ఆమె క్లాన్లో వదిలేసి వాళ్ళ క్లాన్లో వదిలేసి ఈమె దగ్గరికి అందరూ వస్తుంటే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే
వీళ్ళ క్లాన్లో ఇంకా చోటు లేక లాస్ట్ మిగిలిన ప్రేరణ లాంటి వాళ్ళందరినీ ఇంకా యష్మి ముఖ్యంగా యాక్చువల్లీ యష్మికి ఆ టీంలో ఉండాలని ఉన్నా కూడా వేరే ఆప్షన్ లేక మన నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాల్సి వచ్చిన ఒక పరిస్థితి అయితే వచ్చేసిందనమాట. సో అండ్ మోర్ ఓవర్ తనకి ముఖ్యంగా ఏంటంటే నిఖిల్ క్లాన్లో మంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అది ఇది ఉంటాయి అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ప్రోమో ప్రకారంగా చూసుకుంటే అలా చూపించారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడ జరిగింది అయితే వేరే అనమాట. ఏం జరిగింది, ఎలా జరిగిందని లైవ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎపిసోడ్లో మనం చూసినప్పుడు ఇంకా కంప్లీట్గా అది చూసి అందరికీ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో తర్వాత చూసుకుంటే వాళ్ళు అదే అనుకుంటున్నారు, నబిల్ కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఒక్కడు కూడా అక్కడ వెళ్ళలేని ఒక పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళకన్నా అర్థం కావాలి. ఇప్పుడు తప్పొప్పుల గురించి పర్సనాలిటీల గురించి తెగ మాట్లాడేస్తారు కదా. ఇప్పుడు ఏమైంది మరి, ఒక్కరు కూడా వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశం ఎందుకు లేదు అన్నట్టుగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇటు సోనియా, పృథ్వీ వీళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోనియాని వీళ్ళిద్దరూ బాగా కన్సిడర్ చేస్తారని అందరికి ఒపీనియన్ ఉందా. వీళ్ళిద్దరు అంటే నిఖిల్ అండ్ పృథ్వీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సోనియాకి అనే ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. కాబట్టి మన క్లాన్లోకి రావడానికి ఎవరు ఇష్టపడలేదు అని సోనియా క్లారిటీ ఇచ్చేస్తుంది. సోనియాకి ఫుల్ క్లారిటీ ఉంది దాని గురించి. నేను వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తున్నాను, వీళ్ళిద్దరిని అందుబాటులో పెట్టుకొని అందరి మీదకి ఇట్లా ఉసిగొల్పుతున్నాను, కాబట్టి ఎవరు మా క్లాన్లోకి రావడానికి ఇష్టపడట్లేదు అన్నట్టుగా సోనియాకి ఫుల్ క్లారిటీ ఉంది. అదే క్లారిటీ పృథ్వీకి నిఖిల్కి కూడా ఇస్తుంది అక్కడ. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా ఈ 2.0 సంబంధించిన ట్విస్ట్ ఉందో ఆ ట్విస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్లీ మనకి వైల్డ్ కార్డులు అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కొంతమంది పేర్లు. ఎవరివి, జబర్దస్త్ అవినాష్ అని, నైని పావని, లాస్ట్ సీజన్లో వచ్చిన నైని పావని. ఆ అమ్మాయి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్న 1 వీక్ అయినా సరే ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసింది. 1 వీక్ ఉన్న కంటెస్టెంట్, అందులోనూ అంతకుముందు ఏమాత్రం తెలియని ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందంటే ఎంతమంది ఫీల్ అయ్యారు అసలు. ఫస్ట్ టైం నైని పావని విషయంలోనే ఆ రికార్డ్ అనేది బ్రేక్ అయింది. చాలామంది ఫీల్ అయ్యారు ఆ అమ్మాయి ఎలిమినేషన్, కానీ ఎంత మంచి అమ్మాయి, ఎంత బాగుండే కదా అన్నట్టుగా ఒక క్లియర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిన అమ్మాయి అమ్మ. సో నైని పావని రాబోతుంది, జబర్దస్త్ అవినాష్ ప్లస్ రోహిణి యాక్చువల్లీ బిగ్ బాస్లో ఉన్నప్పటికంటే కూడా బయట ఉన్నప్పుడే ఆమె ఇంపాక్ట్ చాలా ఎక్కువ క్రియేట్ చేసింది. బిగ్ బాస్లో ఏమాత్రం ఆమె కంప్లీట్ జీరో ఇంపాక్ట్ అనే చెప్పాలి. ఇమీడియట్గా వచ్చిన చాలా ఎర్లీగానే బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేస్తుంది. కానీ బయటికి వచ్చాక జబర్దస్త్ కానీ ఈటీవీలో జరిగే మిగతా ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నింటిలో ఆమె చాలా బాగా పేరు తెచ్చుకుంది, మంచి పాపులేట్ అనేది సంపాదించుకుంది. మామూలుగా బిగ్ బాస్ ద్వారా ఎవరైనా క్రేజ్ని బయటకు వచ్చాక అది ఇంక్రీజ్ చేసుకుంటారు, బిగ్ బాస్లో ఉన్న పాపులారిటీని బయట యూస్ చేసుకుంటారు. బట్ బిగ్ బాస్లోకి వెళ్ళినా కూడా అందులో ఏమాత్రం పాపులారిటీ రాకున్నా కూడా బయటకు వచ్చినాక బాగా షైన్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిణి మాత్రమే అని చెప్పాలి. రోహిణికి దక్కిన అదృష్టం నాకు తెలిసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్కి కూడా దక్కలేదు. బిగ్ బాస్లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ కూడా దక్కలేదు, అంత బాగా క్లిక్ అయిన కంటెస్టెంట్స్ అనమాట. సో ఆమె మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి బ్యాక్ వస్తుంది. సో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది చూడాలి. ముఖ్యంగా హైపర్ ఆది కానీ ఇలాంటి వాళ్ళందరూ బాగా పంచులేస్తుంటారు ఆవిడ మీద ఎంటర్టైన్మెంట్ షోస్లో. సో ఆవిడ పంచెస్ తీసుకొని స్పోర్టివ్గా తీసుకునే విధానం చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆమె బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చినప్పుడు బాగా జనరేట్ చేయగలదు. బట్ లొల్లిలు పెట్టుకునేటప్పుడు కూడా అదే రేంజ్ హైపర్గా ఉండగలదా, రచ్చ చేయగలదా అనేది అంటే చూడాలన్నమాట. డెఫినెట్లీ ఇది కూడా ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో చేస్తుందో రచ్చ చేసే విషయంలో కూడా రోహిణి కెన్ బీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాను. తర్వాత హరితేజ అసలు సీజన్ 1లో కంప్లీట్గా టైటిల్ విన్నర్ కంటే కూడా ఎక్కువ హైప్ ఎవరికన్నా వచ్చింది అంటే అది హరితేజకు మాత్రమే అనమాట. ఆవిడ వేసే ఆ ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ, ఆవిడ చెప్పే కొన్ని మాటలు కానీ, ఆవిడ బిహేవ్ చేసే విధానం, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి కూడా సీజన్లో బాగా హైలైట్ అయ్యి ఎక్కువ బయటకు వచ్చిన విశేషాలు ఇవన్నీ. కాబట్టి హరితేజ ఇంపాక్ట్ కూడా సీజన్ 1 టైంలో చాలా బాగుండే. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆమె మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకా క్రియేట్ చేయగలదా, లేకపోతే మిగతా వాళ్ళ మధ్య ఇప్పుడు రోహిణి లాంటి వాళ్ళ మధ్య ఆమె తగ్గిపోతుందా? చాలా ఏముందిరా హరితేజ నార్మల్గా, హరితేజ కంటే రోహిణి చాలా బాగుంది, లేకపోతే అవినాష్ చాలా బాగున్నాడు అంటూ ఇంకొకరి వైపు ఏమైనా వెళ్ళొద్దా కాన్సన్ట్రేషన్. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనలీ చూసుకుంటే దసరాకి 12th దసరాకో లేకపోతే 5th వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో జరిగే ఈ
కంప్లీట్ 3-4 డేస్ ఛాలెంజెస్లో ఏవే ఛాలెంజెస్ వస్తాయి, ఎవరెవరిని తీసేస్తారు, లేకపోతే కంప్లీట్గా వాళ్ళ ఫోటోల్ని కూడా చూపిస్తారా, మనకి చూపించకుండా దాస్తారా అనేది మనకి చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే కంప్లీట్గా వైల్డ్ కార్డ్ ఈ టాస్కుల పరంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశమే ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంట్రెస్ట్గా సాగే క్రమంలో ఇప్పుడు ఈ గ్రూప్ ఏదైతే ఉందో, సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ, ఈ గ్రూప్ ఏమైనా విడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సోనియాకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ప్రిఫరెన్స్ నిఖిల్కి నచ్చకపోతే, లేకపోతే పృథ్వీకి నచ్చకపోతే, పృథ్వీకి సపరేట్ ఒక కంటెస్టెంట్ రావాలని మైండ్లో ఉన్నదనుకో, ఆ కంటెస్టెంట్ని సోనియా తీసేస్తుంటే పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడు? లేకపోతే నిఖిల్కి ఒక కంటెస్టెంట్ రావాలని ఉంటుంది, ఆ కంటెస్టెంట్ని సోనియా తీసేస్తుంటే నిఖిల్ ఎలా ఫీల్ అవుతాడు? ఇవన్నీ చాలా చూడటానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు కూడా నిఖిల్ అండ్ పృథ్వీ సోనియా వేపించే చిందులకు అలాగే చిందులు వేస్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళకంటూ సొంత డెసిషన్ ఉండి వాయిస్ అవుట్ బయటికి చేయగలుగుతారా అనేది చూడాలన్నమాట. ఫైనలీ అది ప్రోమో అండ్ ఓవరాల్ జరగబోయే ఈవెంట్స్ అనమాట. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ వీడియోస్ కోసం, ఎప్పటికప్పుడు స్పెషల్ అనాలిసిస్ల కోసం, దీనికి ముందు సోనియా మీద ఒక స్పెషల్ అనాలిసిస్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎవరు టచ్ చేయని ఒక పాయింట్. ఆ వీడియో కూడా చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే వీడియో అనమాట. బాయ్.